అన్నదాతలను వేధిస్తున్న విత్తన కొరత. పొద్దున్నే క్యూలో నిల్చున్న నిరాశే. క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు. పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతుల పడిగాపులు. విత్తన కొరతకు వ్యవసాయ శాఖ నిర్లక్ష్యమే కారణమని రైతుల ఆగ్రహం. ఇదే సమయంలో రెచ్చిపోతున్న నకిలీ విత్తన మాఫియా. పలు చోట్ల భారీగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు. త్వరలో కొత్త రేషన్ కార్డులు. ఎన్నికల కోడ్ ముగియగానే పంపిణీ. ఎక్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అధిక ఫీజులతో విద్యా వ్యాపారం. ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల అక్రమాలు. స్పాట్ అడ్మిషన్లలో దారి తప్పుతున్న నిబంధనలు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు వినతి పత్రం సమర్పించిన రాష్ట్ర బీజేవైఎం నేతలు. ఢిల్లీ పెద్దలకు మూటలు, రైతన్నలకు లాఠీ దెబ్బలు. హైదరాబాద్ టు వైజాగ్, అటు నుంచి ఢిల్లీకి డబ్బు. సగం కేబినెట్ రాష్ట్రంలోనే లేదు. ఆవిర్భావం సందర్భంగా రైతులకు లాఠీ చార్జ్ గిఫ్టా? భారత సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం. అండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం. బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలు. కలుషిత ఆహారం తిని 8 మందికి అస్వస్థత. శంషాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజనింగ్ అయిందన్న వైద్యులు. ₹1000 బిర్యానీ బిల్లు, ₹1,00,000 ఆసుపత్రి బిల్లు. కాంగ్రెస్ తో మార్పు ఇదేనా? రైతన్నలపై లాఠీచార్జ్ చేయడమే ప్రజాపాలన. ఆదిలాబాద్ రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో పలువురు రాజకీయ ప్రముఖుల నివాళి. పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు. అప్రమత్తమైన పోలీసులు. ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి సీతక్క నివాసాల తనిఖీ. డైల్ 100 కు ఫోన్ చేసి బాంబు పెట్టానన్న అజ్ఞాత వ్యక్తి. నంబర్ ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు. వేడుకలకు సోనియా గాంధీ స్వయంగా ఆహ్వానించిన సీఎం రేవంత్. సానుకూలంగా స్పందించిన అధినేత్రి. చెత్త కుప్పలతో నిండిన కోదాడ. డంపింగ్ యార్డును తలపిస్తున్న కోదాడ పట్టణం. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం పట్టించుకుని కోదాడ మున్సిపాలిటీ. అధికారుల నిర్లక్ష్యంతో నివ్వెరపోతున్న స్థానికులు. కలెక్టర్ స్పందించాలని కోరుకుంటున్న పట్టణ ప్రజలు. కౌంటింగ్ ప్రక్రియలో సమన్వయంతో విధులు నిర్వహించాలి. వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నారాయణ రెడ్డి. కౌంటింగ్ రోజున చేపట్టే విధి విధానాలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం. ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న 188 అంబులెన్స్లు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమానులతో కుమ్మక్కైన అంబులెన్స్ డ్రైవర్లు. పేషెంట్లను తప్పుదోవ పట్టిస్తూ నయాదందా మొదలు పెట్టిన అంబులెన్స్ డ్రైవర్లు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. జూన్ 4న కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం. ప్రతి రౌండ్ కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్న బండి రమేష్. జేఎన్టీయూ హైటెక్ సిటీ కారిడార్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కొరకు సీఎం ను సంప్రదిస్తాం. ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కొరకు 10 కోట్ల విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. పార్టీ పేరు చెప్పి దందాలు చేసే నాయకులను క్షమించేది లేదన్న కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్. ఎంపీటీసీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలన్న మంద శ్రీనివాస్ రెడ్డి. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ఏఈ శ్రీనివాస్ గౌడ్. రైతులకు పాస్ పుస్తకాలు రావడం లేదని ప్రశ్నించిన ఎంపీటీసీ నాగరాజు. కోదాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్. కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఓర్గంటి ప్రభాకర్. బోకిల తాండాలో అక్రమంగా ఇంటి నిర్మాణం. గ్రామ పంచాయతీ స్థలంలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న వ్యక్తి. పోలీసుల సహాయంతో నిర్మాణ పనులు నిలిపివేసిన గ్రామస్తులు. ఎంపీడీఓ కార్యాలయంలో సంబంధిత వ్యక్తిపై ఫిర్యాదు. కేసులో మరో సంచలనం. విపక్ష నేతల నుండి జడ్జీల వరకు, విద్యార్థి నేతల నుండి జర్నలిస్టుల దాకా. వీఐపీలు, వ్యాపారులకు బ్లాక్ మెయిల్, ల్యాండ్ సెటిల్మెంట్లు, మరెన్నో కుట్రలు. ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు వెల్లడి. రాక్షస పాలన కొనసాగించిన గత ప్రభుత్వం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో పనులు. మాజీ సీఎం కేసీఆర్ సూత్రధారంటూ వాగ్మూలం. అదనపు ఎస్పీ భుజంగరావు సంచలన విషయాలు. చెబితేనే కాంగ్రెస్ కు వణుకు. ఆక్రమిత కాశ్మీర్ పై మాట్లాడడంలో వెనుకంజ. ఒడిశా ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా. అమెరికాలో తుఫాన్ విధ్వంసం. 22 మంది మృతి, పలువురికి గాయాలు. వందలాది భవనాలు ధ్వంసం. విద్యుత్ సేవలు తీవ్ర అంతరాయం. అంధకారంలో 5 లక్షల మంది. తారెత్తిస్తున్న ఎండలు. దేశ రాజధాని ఢిల్లీలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ. జూన్ నుంచే భారీగా వర్షాలు. రుతుపవనాల రాకతో ముందస్తుగా వానలు. భారత వాతావరణ శాఖ వెల్లడి. చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్టు. పక్క సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు గుర్తింపు. ఆర్ఎంపీ డాక్టర్తో సహా మరో 2 అరెస్ట్. 50,000కు కొనుగోలు చేసి 1.80 లక్షల నుంచి 5.50 లక్షల వరకు విక్రయం. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కు తెలిసే లిక్కర్ స్కామ్ వ్యవహారం. ఈ వ్యవహారం జరిగిందంతా హస్తినాలోనే. అధికార నివాసంలో భాగస్వాములు పరిచయం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం. కోర్టుకు వివరాలు తెలియజేసిన ఈడీ.